కోర్టు ధిక్కరణ కేసులో ఓ న్యాయవాదికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అలాగే 2,000 రూపాయల జరిమానా చెల్లించాలని, ఒకవేళ జరిమానా కట్టలేకపోతే మరో నెల రోజులు ఎక్కువగా జైల్లో ఉండాలని స్పష్టం చేసింది. అయితే 2021 ఆగస్టు 18వ తేదీన అలహాబాద్ హైకోర్టు స్థానిక న్యాయవాది అశోక్ పాండే షర్టు బటన్ లేకుండా, లాయర్లు మెడ చుట్టూ ధరించే రోబు లేకుండానే కేసు వాదించేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన న్యాయమూర్తులు అతన్ని బయటకు వెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సదరు న్యాయవాది జడ్జీలతో దురుసుగా ప్రవర్తించి వారిని గూండాలని సంబోధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయనపై కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు కేసు నమోదైంది. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు న్యాయవాది అశోక్ పాండే నిజంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేల్చింది. ఆయన షర్టు బటన్ పెట్టుకోకుండానే కేసు వాదించేందుకు వచ్చి జడ్జిలపై కూడా దురుసుగా ప్రవర్తించినట్లు వెల్లడించింది. కోర్టు ధిక్కరణలో భాగంగా 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ వివేక్ చౌదరి, బిఆర్ సింగులకు చెందిన డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అంతేకాకుండా 2,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఆ డబ్బులు చెల్లించలేకపోతే మరో నెల రోజులు ఎక్కువగా జైలు శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే లక్నోలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట లొంగిపోవడానికి అశోక్ పాండేకు 4 వారాల సమయం కూడా ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ల్లో లీగల్ ప్రాక్టీస్ చేయకుండా ఎందుకు నిషేధం విధించకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2017లోనూ ఆయనపై కోర్టు ప్రాంగణం నుంచి 2 ఏళ్ల నిషేధం విధించబడిందని గుర్తు చేసింది. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆయనకు శిక్ష విధిస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. అయితే కోర్టు ధిక్కరణ కేసుపై సదరు న్యాయవాది మాత్రం స్పందించలేదని సమాచారం.